కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడికి ఒక బిల్వదళం సమర్పిస్తున్నాను అని ఈ శ్లోకం చెప్తూ ఆయన స్వరూపాన్ని ఈ విధంగా వర్ణిస్తోంది. ఏమని? కైలాసవాసినం భీమం కఠోరం త్రిపురాంతకం వృషాంకం వృషభారూఢం ఏకబిల్వం శివార్పణం. ఆయన కఠోరం భీమం అంటే మహోగ్రమైన స్వరూపము కలిగి చాలా కఠినమైనటువంటి స్వభావం కలిగిన వాడు అని చెప్తున్నారు. ఎప్పుట్ట? త్రిపురాంతకం, అసుర సంహారం చేసే వేళ కఠోరం భీమం అని చెప్తున్నారు. మరి మామూలు స్వరూపం ఏంటి అంటే కైలాసవాసినం, కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడు వృషాంకం వృషభారూఢం అని చెప్తున్నారు. వృషాంకము అంటే తన ధ్వజము మీద అంటే జెండా మీద నందిని చిహ్నముగా కలిగినటువంటి పరమేశ్వరుడు. అలాగే వృషభారూఢం అంటే నందిని అధిష్ఠించినటువంటి స్వరూపము అయినటువంటి పరమేశ్వరుడికి బిల్వదళం భక్తితో సమర్పిస్తున్నాను అని ఈ శ్లోకం చెప్తుంది. అయితే ఇక్కడ నంది అంటే ధర్మస్వరూపము అని అర్థం. అంటే ధర్మమే ధ్వజముగా కలిగినటువంటి వాడు, ఆ ధర్మాన్ని అధిష్ఠించినటువంటి వాడు, తానే ధర్మస్వరూపుడుగా కలిగినటువంటి పరమేశ్వరుడికి బిల్వదళం సమర్పిస్తున్నాను అని స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. మళ్ళీ వినండి. కైలాసవాసినం భీమం కఠోరం త్రిపురాంతకం వృషాంకం వృషభారూఢం ఏకబిల్వం శివార్పణం.